గీతా శ్లోకాలు వింటే మన తలరాత మారుతుందని తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నీరజ బాలరెడ్డి అన్నారు. అయితే బుధవారం సాయిపూర్లోని తాజా మాజీ కౌన్సిలర్ నీరజ బాలరెడ్డి ఇంట్లో గీతా సంస్థాన ఆధ్వర్యంలో గీతా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ గీతా పారాయణంలో భగవద్గీత యొక్క ప్రాముఖ్యత, ప్రవచనాలు, శ్లోకాలను ఆధ్యాత్మికంగా భజన కీర్తనలతో పాడారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ నీరజ బాలరెడ్డి మాట్లాడుతూ తమ ఇంట్లో గీతా పారాయణం నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు. భగవద్గీతలో ఉన్న శ్లోకాలను వింటే మన తలరాతలే మారుతాయని భగవద్గీతలో శ్లోకాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో గీతా సంస్థాన్ ప్రతినిధులు, కాలనీ వాసులు తదితరులున్నారు. మూడో రోజు భగవద్గీత పారాయణము చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భగవద్గీత ఇంతకుముందే మా టీచర్ సరిత టీచర్ చెప్పిండ్రు, గీత వాడితే గీత అనేది వింటే మన తలరాతనే మారుతుంది అనేది ఒక మంచి విషయం చెప్పింది. అలాగే అందుకనే మేము కూడా ఈరోజు మా ఇంట్లో ఒక భగవద్గీత పారాయణం చేయడం జరిగింది. ఆ దేవుడు మాకు ఆశీర్వాదం, మంచి ఆశీర్వాదం ఇచ్చి సుఖ సంతోషాలతో ఉంచాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూసిన కాలంలో వర్షాలు చాలా పడి పంటలన్నీ పాడవుతున్నాయి, పశు సంపద అనగారిపోతుంది. కాబట్టి ఆ భగవంతుడు మాకు ఇప్పటికైనా వరుణుడు కర్ణించి మా పంటలు చల్లంగా ఉండాలని ఆ భగవంతునికి వేడుకుంటూ మా స్వగృహంలో భగవద్గీత పారాయణం చేయడం జరిగింది. ఆధ్వర్యంలో మరి నీరజ బాలరెడ్డి గారి ఇంట్లో గీతా పారాయణం, భగవద్గీత పారాయణము, అర్ధమండల పారాయణం జరుపుకోవడం ఎంతో సంతోషము. మరి మా గీతా సత్సంగ సమితి ద్వారా మరి వారిద్దరికి కూడా మాకు ఇట్లాంటి అవకాశం కల్పించినందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి ఈ కార్యక్రమము ఏర్పాటు చేసుకోవడంలో వారి యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. గీతా పూజ బాలరెడ్డి నీరజ వాళ్ళు నాకు సొంత మరదల్లాగా. ఈడ తమ్ముని వాళ్ళ ఇంట్లో పూజ మరదల వాళ్ళ ఇంట్లో అవుతుందంటే నాకు చాలా సంతోషం ఉంది. వాళ్ళు కొంచెం దూరమే ఉంటుంది కానీ నేను వచ్చిన మా ఇంట్లో కూడా చేయమన్నాడు రమేష్. కొంచెం ఇంకా 2 నెలల తర్వాత చేద్దామని అన్నా. అందరికీ నమస్కారం. అందరు రోజు ఖచ్చితంగా రావాలి. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.